అన్న మీ పేరు సురేష్. ఏ ఊరు నుంచి వచ్చిరా? బషీరాబాద్. మరి ఈ వర్క్ ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? 10 సంవత్సరాలు. అంటే అప్పటి నుంచి కూడా మొత్తం ఈ కటింగ్ ఇవన్నీ ఇవే. మీరు ఉండేది ఎక్కడ మరి ఇక్కడ? అంటే ఇక్కడ ఉన్న రూమ్స్ లో ఇక్కడనే ఉంటారు? డైలీ అప్ అండ్ డౌన్ చేస్తాం. అంటే ఊరికి పోయేసి మళ్ళీ ఇక్కడికి వస్తుంటారు? వస్తా, సాయంత్రం పోతా. రోజుకి ఇన్ని కటింగ్లు చేయాలన్నది ఏమన్నా ఉంటుందా మీకు? మా ఇష్టం, ఎప్పుడున్న వాళ్ళు ఎప్పుడు. అంటే మామూలుగా వాళ్ళని ఒకటేసారి నెల మొత్తానికి 2 నెలలకు 3 నెలలకి ఇట్లా బత్తకి తీసుకొని 40,000 50,000 ఇస్తారు, ఇచ్చి పెట్టుకుంటారు. అట్లా మీకు అట్లా కాదు? అంటే మీకు ఎట్లా ఇస్తారు జీతము? మాకు బండను బట్ట? బండాలు బట్టి. ఒక బండ 8 రూపాయలు, ఇది దొడ్డు కట్ చేసినందుకు. ఒక బండ 8 రూపాయలు. సైజుని బట్టి ఉంటుందా లేకపోతే చిన్నవి పెద్దవి కూడా ఉంటాయి? అవి ఏమో 6 రూపాయలు, ఇవి 8, అవి సన్నమేమో రూపాయి. అచ్చా, బరువుని బట్టి సన్నది దొడ్డుది దాన్ని బట్టి దీనికి రూపాయి. సో ఒక బండ వస్తే 4 రూపాయలు. అది అంటే మరి ఎట్లా లోడ్ వస్తూనే ఉంటుందా? ఆర్డర్ నడుస్తూనే ఉంటుంది? డైలీ వస్తుంది. మామూలుగా ఎన్ని కట్ చేస్తుంటారు రోజుకి అందాజా మీద? 1000 పొడుగు వస్తా. డైలీ 1000 పొడుగు వస్తా. 1000? అంటే 1000 బండలు కోస్తావా ఇవి? 1000 ఫీటు, 1200 పని. మళ్ళీ ఇక్కడ వండుకునేది అట్లా ఏం లేదు, ఇక్కడ ఉండేది ఏం లేదు. మిగతా వాళ్ళకి తిన్నీకి అది ఇది అంత ఇస్తుంటారు కదా? అంటే వాళ్ళు బీఆర్ వాళ్ళు సార్, అవి వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, బీఆర్ వాళ్ళు ఇండే ఉంటారు, వాళ్ళు మిషన్ల కన్నా ఉంటారు వాళ్ళు. మరి మీకు పోయి అంత దూరం రానికే ట్రాన్స్పోర్ట్ ఖర్చు అదంతా వాళ్ళు ఇస్తారు, బండి ఖర్చు. అచ్చా, వీళ్ళు ఇస్తారు, వీళ్ళే పెట్టుకుంటారు. నెలకు 1000 రూపాయలు ఇస్తారు. మీరు మామూలుగా ఇక్కడ వచ్చి పని చేసుకొని మధ్యాహ్నం తినేసి మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ వచ్చాడు, వాళ్ళు పోనీకి రానికి మాత్రం వాళ్ళు పైసలు ఇస్తారు. మరి ఎట్లా మరి నెక్స్ట్ పిల్లలకి వాళ్ళకి వీళ్ళకి అంత చదువులకి ఈ పైసలు అయితే సరిపోతున్నాయి? అదే ఎన్నికి వస్తే అంత దాని పైసలు. ఇంతకు ముందు లాగా ఇట్లా ఇన్ని కోయాలి అన్ని కోయాలి ఇట్లా లేదు. పని తక్కువ అయితే వాళ్ళే ఒక 500 1000 రూపాయలు వేసుకొని ఇస్తారు. మనం బండ జిల్లా ఉంటది కదా, జిల్లా తీస్తే ఇస్తారు. ఎక్కడ తిరిగి రోజుకైతే ఒక 1000 రూపాయలు 1200 పని అయితే ఉండాలి, అంతసేపు ఉండాలి. ఏం లేదు, అట్లా ఏం లేదు. వాళ్ళు అంటారు కానీ మేము ఉండరు, మా పిల్లలు ఉంటారు, ఇంటికాడ చదువుకుంటారు, మేము అప్ అండ్ డౌన్ చేసుకుంటాం. అయినా కాడికి 1200 1500 చేసుకుంటాము, పోతాం. 4 పిల్లలు మాకు, 6 పిల్లలే. ఫస్ట్ ఇయర్ ఉన్నది ఒక ఆమె బట్టలు కుడుతుంది, ఒక ఆమె పెళ్లి అయింది, ఒక ఆమె ఏమో 8 ఉన్నది క్లాస్. అందరు చదువుకుంటున్నారు. ఇక వాళ్ళందరికీ పెట్టనీకి అందరికి సరిపోతుంది. ఇక్కడ ఏమి ఇబ్బంది అయితే ఏం లేదు. ఎక్కడ తిరిగి నెలకు ఒక 35-40 వరకు అయితే ఇక దాని తగ్గట్టు కష్టం కూడా ఉంది లేండి. అంత 30 ఊకేనే వస్తలే. ఏ పని కూడా ఏది అంత ఈజీగా రాదు. ఇంతకుముందు చూపించినట్టు ఆ బండరాలు ఏదైతుందో ఇది దానికన్నా మిషన్స్, పెద్ద పెద్ద మిషన్స్ ఉంటాయి. వాటిని కట్ చేస్తున్నప్పుడు చేతులు అవన్నీ వైబ్రేట్ అయ్యకుండా అవి చాలా ఇబ్బంది ఉంటుంది. వీళ్ళు 10 years నుంచి చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి అంత ఇబ్బంది లేకపోవచ్చు, అంటే బయటకు చెప్పుకోకపోవచ్చు, కానీ చాలా ఉంటది కానీ చెప్పుకోలేం బయట. ఎవరికైనా మేము చేసి కానే ఇస్తారు ఆ సేట్ వాళ్ళు గిట్టంగా, మాకేమే